చదువుతూ ఉంటే మనకు లాజిక్ తెలిసిపోవాలి సార్. మళ్ళీ చూడండి సార్, సంవత్సరానికి ఏ చక్రవడ్డీ రేటుతో, మళ్ళీ చక్రవడ్డీ, ఈ ప్రాబ్లం మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక 4704, ఈ 4704 అనే అసలు ఎంత అయింది? 5766 అయింది. ఎన్ని సంవత్సరాలకు అయింది ఇది? 2 years, 2 సంవత్సరాలు. ఇది P, ఇది A2, అంటే ఇక్కడ అమౌంట్ 1 ఉన్నది. ఇది గనక 1, ఇది 1 year, అంటే ఇది కూడా 1 year. ఇది 1 year, ఇది 1 year. టైం పీరియడ్ సేమ్ గా ఉంది. టైం పీరియడ్ సేమ్ గా ఉంటే ఏం సేమ్ గా ఉంటుంది సార్? స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ గా ఉంటుంది. అంటే ఇంటూ ఏదైతే ఈ వాల్యూ వస్తుందో ఇంటూ అదే వాల్యూ వస్తుంది, ఇంటూ అదే వాల్యూ వస్తుంది. అందుకే an is equivalent to p ఇంటూ ఎక్స్ పవర్ n అన్నాను. 2 ఇచ్చాడు కాబట్టి a2 is equivalent to p ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ రావాలి అని అంటే √a2/p అయ్యాలి. కాబట్టి వీటిని ఫస్ట్ సింప్లిఫై చేసి అండర్ రూట్ చేద్దాం. ఇది 4704, ఇదేమో 5766. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 22352, ఇదేమో 2883. ఇది మళ్ళీ 2, మళ్ళీ మనం చేస్తే ఇది ఎంత సార్? 5766. 228s are 56, 2 8s are 16, ఇదేమో 3. సో మళ్ళీ మనము 3 తోటి చేసి చూద్దాం. 3 7s are 21, 3 8s are 24, 3 4s are 12, 3 9s are 27, 3 6 are 18, 1. ఇప్పుడు అండర్ రూట్ చేస్తే ఇది 784, ఇది 961. రూట్ 784 అంటే 28, 961 అంటే 31. 28 31 అయింది. ఎంత పెరిగింది? 3/28. 3/28. 3/28 అప్రాక్సిమేట్లీ 3/27 చేస్తే 1/9 అంటే 11.11. హారము పెరిగింది. హారము పెరిగితే వాల్యూ తగ్గుతుంది. సో ఆన్సర్ 11.11 కి తక్కువ ఉండాలి. 11/3/7. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? టైం పీరియడ్ సేమ్ ఉంటే గ్యాప్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. ఇది ఎక్స్, ఇది ఎక్స్. సో a2 is equivalent to p ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఏమవుతుంది? అండర్ రూట్. 2 సైకిల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అదే 3 సైకిల్స్ ఉందనుకోండి క్యూబ్ రూట్ వస్తుంది. అదే 4 సైకిల్స్ ఉందనుకోండి 4th. ఆ సైకిల్ టైం పీరియడ్ ఏదైనా కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సార్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూడంగానే అన్నిట్లో హారాలు ఏమున్నాయి? 7 7 ఉన్నాయి. హారము గనక పవర్ ఆఫ్ 2 కానీ పవర్ ఆఫ్ 5 కానీ 2 and 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ సమ్ యూజ్ చేస్తాం. అందుకే ఈ క్వశ్చన్ ని మనము డిజిటల్ సమ్ యూజ్ చెయ్యలేము. డిజిటల్ సమ్ పవర్ ఆఫ్ 2 కి, పవర్ ఆఫ్ 5 కి, పవర్ ఆఫ్ 2 and 5 కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఆ వాల్యూస్ ఉన్నప్పుడే మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. డిజిటల్ సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నప్పుడు రాదు.